యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ హలో ప్రొఫెసర్ పసునూరు రవీంద్రన్న గారిని సాదరంగా మీకు ఆహ్వానిస్తాను. డాక్టర్ పసునూరు రవీంద్రన్న, మేము వెల్కమ్ కార్డు మేము కొట్టించడం జరిగింది. దాంట్లో డాక్టర్ అనే పదం మిస్ అయినా మమ్మల్ని క్షమించాల్సిందిగా కోరుతా ఉన్నా. అలాగే ఎంతో కాలంగా క్రైస్తవంలో పుట్టి క్రైస్తవంలో పెరిగి క్రైస్తవాన్నే ప్రచారం చేసి ఒక పాస్టర్గా ఎన్నో వందల వేల మందికి ఆ క్రైస్తవాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఒక మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకొని తాను ఈరోజు మనకి నేను ఇంతకాలం ఆ పాస్టర్ రూపంలో ఆ అజ్ఞానాన్ని బోధించాను, ఇప్పుడు నిజమైన అంబేద్కర్ వాదాన్ని ఎత్తుకొని విజ్ఞానాన్ని బోధించడానికి నేను ముందుకు వస్తున్నా అని చెప్పేసి ఇప్పుడు అంబేద్కర్ వాదంతో మన ముందుకు ఇచ్చేసిన పాస్టర్గా కాకుండా ఈ పాస్టర్ మొత్తం ఏదైతే ప్రచారం చేసినా దాన్ని పూర్తిగా వదిలేసి ఆ పాత్రను వదిలేసి ఈరోజు ఒక అంబేద్కరిస్టుగా, ఒక పూలేయిస్టుగా, ఒక బహుజనవాదిగా సమాజంలోకి వచ్చేసిన అన్న విజయ్ కుమార్ అన్న గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే కర్ణాటక రాష్ట్రంలో ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకి ఒక ఆశాజ్యోతిగా నిలబడుతూ ఒక ఏరియాని ఎంచుకొని అక్కడ ఉన్న వారికంతా కూడా కనీసం ఉండడానికి ఇల్లు లేకున్న సందర్భాన్ని గుర్తించి నేనున్నానంటూ అక్కడ ఉన్న సమాజానికి ఒక 200 ఇళ్లను వాళ్ళకి ప్రభుత్వంతో పోరాడి ఫైట్ చేసి ఇప్పించి విజయం సాధించిన పెద్దలు మన దగ్గరికి వచ్చి ఉన్నారు. వారు జార్జి గారిని వేదిక మీదకి రావాల్సిన సాధారణంగా కోరుతా ఉన్నాను. అలాగే మరొక అతిథి పెద్దలు జై హింద్ సార్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాను. జై హింద్ సార్. అలాగే మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పల్లం తాతయ్య గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. అలాగే మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ సమన్వయకర్త మేడం సుజాత టీచర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి దమ్ము పద్మక్క గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే మరొక ముఖ్య అతిథి కర్ణాటక రాష్ట్ర మన సంఘ నాయకురాలే జిల్లా కర్ణాటక రాష్ట్ర అధ్యక్షురాలు అక్క నాగలక్ష్మక్కని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ కోశాధికారి ఎంఎన్ఎస్ గుమ్మడి గంగులప్ప గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మహారాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ముత్యాల రవీంద్రన్న గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్లీజ్ ముత్యాల రవీంద్రన్న. మిగతా అతిథులు దారిలో ఉన్నారు, మనకి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని పరిచయం చేసుకుందాం. సో పొద్దున కాసిం సార్ కూడా మనకి మంచి సందేశం ఇవ్వడం జరిగింది. మరింత వాళ్ళ విషయాన్ని విని పెద్దలు చెప్పిన మాటలు విని మనం మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఇంత దూరం ప్రయాణం చేసిన మీ అందరికీ సహకరించిన ఆర్గనైజర్ టీంకి
ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ నాయకులకి, పెద్దలకి, వచ్చిన అతిథులకి పేరు పేరున ఉద్యమాభివందనలు జేబీఎం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా డాక్టర్ బైరి నరేష్ గారికి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై హింద్ సార్.